హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళుండరు. ట్రాఫిక్, సంపన్న వర్గాల కదలికలు, ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, జాగింగ్ కు వచ్చేవారు, ఇలా ఎప్పుడూ అక్కడ సందడిగా ఉంటుంది. సిటీలో బేగంపేట్, పెన్షన్ ఆఫీస్, ఇతర ప్రాంతాల నుంచి కొండాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, గచ్చిబౌలి వెళ్లాలంటే కేబీఆర్ పార్కును టచ్ చేయాల్సిందే. అటువైపుగా రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోన్న నేపథ్యంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించేందుకు వీలుగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చారు. తొలి రోజు అనేక ఇబ్బందులు తప్పని నేపథ్యంలో ఇంకెన్నాళ్ళీ కష్టాలు అని జనం ప్రశ్నించుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించేందుకు ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లు పడుతుంది. కాకపోతే అది కనిష్టంగా 3 ఏళ్ల వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలే అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. దాంతో ఇకపై అటుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తారు. అందుకోసం వన్ వే సిస్టమ్ ను అమలుకి తెచ్చారు. కీలక జంక్షన్ల వద్ద ఇప్పటికే రోడ్డు మార్కింగ్లు, సైన్ బోర్డులను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. 4 షిఫ్ట్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. 24 గంటల పాటు సీసీటీవీలు, డ్రోన్లతో రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ యాప్లలో కొత్త రూట్లకు అనుగుణంగా మార్పులు పూర్తి చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. 2 రోడ్డుల్లోనూ వన్ వే ట్రాఫిక్ కొనసాగుతూ ఉండగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం త్వరలోనే సగం రోడ్డు మూసేస్తారని చెబుతున్నారు. నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపడుతోన్న నిర్మాణాలకు ప్రస్తుతం జనం సహకరించక తప్పదని పోలీసులు, అధికార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కాకపోతే పీక్ అవర్ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి త్వరగా జనం కేబీఆర్ పార్కును దాటే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మొదటి రోజు అనుభవాన్ని బట్టి అర్థమవుతోంది. పోలీసులు గుంపులుగా నిల్చొని చోద్యం చూడటం మినహా ట్రాఫిక్ స్మూత్ రన్ కు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కిలోమీటరు దూరానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఉదయం పీక్ అవర్స్ లో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందని తొలి రోజు ప్రయాణికులు వాపోయారు. హెడ్ సిటీ ప్రాజెక్టు కోసం వన్ వే విధానాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చిన ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ అవసరమైన భూసేకరణ విషయంలో మాత్రం ఎలాంటి వేగాన్ని ప్రదర్శించటం లేదని తెలుస్తోంది. గజానికి 93,000 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నా భూ యజమానులు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. మొత్తం 237 ఆస్తులను స్వాధీనం చేసుకుని 1,000 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 37 కోర్టు కేసులు ఇబ్బంది పెడుతున్నాయి. కాకపోతే పరిహారాన్ని కోర్టులో సమర్పించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. మరి వేగంగా పనులు సాగుతాయా అంటే చెప్పలేం.